Namaste everybody. Welcome to the second day of the Sacha Manifestation Code Telugu edition. So yesterday we were talking about the నిన్న మనము ఒరిజిన్ ఆఫ్ ది డిజైర్ గురించి మాట్లాడుకున్నాము, రైట్? దానిలో మనకు ఒక 5 టాంజెంట్స్ చూసుకున్నాము. సో ఫస్ట్ టాంజెంట్, మనము మన కోరికకి ఒరిజిన్ ఎక్కడి నుంచి వస్తుంది అని దాన్ని మాట్లాడుకున్నప్పుడు మన చుట్టూ ఎన్వైర్న్మెంట్ గురించి చెప్పుకున్నాము, అవునా? వాళ్ళ ఎన్వైర్న్మెంట్ గురించి ఇంకెక్కువ మాట్లాడుకుందాము. మన కోరిక పుట్టడానికి మన యొక్క పరిసరాలు, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. నిన్న జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాము, 10 మంది పానీపూరి తింటుంటే మనకు కూడా అనిపిస్తుంటుంది, రైట్? ఆ కోరిక అక్కడ పుట్టింది. ఓకే, సో మన మనకి ఒక మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి వల్ల మనకి ఎందుకు కోరిక పుడుతుంది, దానికి ఒక డైమెన్షన్ వచ్చేసేసి మన యొక్క సెన్సరీ ప్రెషర్స్ ఆర్ సెన్సరీ స్టిమ్యులేషన్స్ ఒక కారణం. చూపులకి కానీ కంటికి నచ్చింది, చెవులకు వినిపించింది, ముక్కుకి నచ్చింది, నాలుగుకి నచ్చింది, లేదా చేతులు ఆర్ మన స్కిన్కి నచ్చినటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో, ఈ సెన్సరీ స్టిమ్యులేషన్స్ వల్ల కూడా ఒక కోరిక పుడుతుంది. చూడడానికి బాగుంది కదా, వినడానికి బాగుంది కదా, వాసన బాగుంది కదా, రుచి బాగుంది కదా. ఓకే, ఇవన్నీ ఒక కారణం. ఇంకోటి, ఒక 10 మంది ఒక దగ్గర ఉండి ఒక ఆలోచన చేశారనుకోండి, ఆ 10 మందికి ఉన్నటువంటి కలెక్టివ్ ఎనర్జీ ఫీల్డ్, థాట్ ఫీల్డ్ అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. థాట్ ఎనర్జీ ఫీల్డ్, ఈ కలెక్టివ్ థాట్ ఎనర్జీ ఫీల్డ్, కనెక్టివ్ ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అది చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక గదిలో ఒక మూల పర్ఫ్యూమ్ బాటిల్ ఓపెన్ చేసిన, ఒక అగరబత్తి వెలిగించిన, గదంతా కూడా దాని యొక్క స్మెల్ వస్తుంటుంది కదా, అవునా కదా? రైట్? ఇమీడియట్గా రాకపోయినా కూడా, వెలిగించిన వెంటనే రాకపోయినా కూడా కాసేపట్లో మొత్తం అంతా వస్తుంది. అంటే ఏంటి? స్ప్రెడ్ అవుతుంది, విస్తరిస్తుంది. సో ఒక 10 మంది ఒక పర్టికులర్ ఒక ప్రత్యేకమైన ఆలోచన చేయటం వల్ల ఆ 10 మంది ఆలోచనల యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఒకటే ఆలోచన అనుకోండి, వేరు ఆలోచన అంటే ఖియాస్, గందరగోళంగా ఉంటుంది 10 మంది 10 ఆలోచనలు చేస్తుంటే. కానీ 10 మంది ఒకటే సిమిలర్ ఆలోచనలు చేయటం వల్ల అందరి ఆలోచనలు ఒకదానికోటి మిక్స్ అయ్యి రివర్బరేషన్ చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఏంటంటే 10 ఆలోచనలు సిమిలర్ ఆలోచనల వల్ల ఒక రకమైన ఫ్రీక్వెన్సీ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పానీపూరి అనుకుందాము, బాగా రిలేట్ అవ్వగలుగుతాం బికాస్ అందరికి ఇష్టం కాబట్టి. ఒకే దగ్గరికి ఒక పానీపూరి బండికి వెళ్ళుంటే ఎప్పుడు వెళ్ళేవాడే వెళ్తుంటారు అక్కడికి, అవునా? మీరు కూడా మీకు తెలిసిన పానీపూరి బండికి రెగ్యులర్గా వెళ్తుంటారుగా యూజువలీ. ఐదర్ అకేషనల్గా ఏంటంటే ఇక్కడ ఎక్కువ అయిపోయింది, ఇంకో దగ్గరికి వెళ్దాం అనుకుంటాం, కానీ యూజువల్లీ వెళ్ళే దగ్గరికి వెళ్తుంటాం కదా మనం. అలాగే వచ్చే వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ తెలిసిన వాళ్ళు వస్తుంటారు, ఆ ఏరియా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తుంటారు కదా. అంటే అందరికీ తెలుసు ఆ రుచి ఎలా ఉంటుందో, నచ్చే మళ్ళీ వస్తుంటారు. సో అందరికీ కూడా ఒక ఇష్టపూరితమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఒక పాజిటివిటీ జనరేట్ అవుతుంటుంది. అంటే లో ఈ పానీపూరి బాగా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, తింటే ఒక రకం తృప్తి వస్తుంది. ఈ సిమిలర్ థాట్స్, లేకపోతే పానీపూరి బండిలో చాట్ కూడా ఉంటుంది, ఈ చాట్ బాగుంటుంది, ఆ చాట్ బాగుంటుంది, అందరూ అనుకుంటూ ఉంటారు. నేను ఒక్కడనే పోయి తింటే వేరు, నేను ఇంకా ఇద్దరు ముగ్గురు వేసుకెళ్తా. ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు రావచ్చు, లేకపోతే ఒకటి తెలిసిన వాడు తెలియని వాడు రావచ్చు. సో చెప్తుంటే ఇక్కడ ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అన్న, ఇది అన్న అన్న అదే అన్న, చాలా ఇది వేస్తే బాగుంటుంది, ఏమో మనం మాట్లాడుతుంటాము.
సో ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో, వేరు వేరు ఆలోచనలు ఉన్నా కూడా ఆ ఆలోచన యొక్క పటుత్వం ఏదైతే ఉంటుందో అది మొత్తం చుట్టుపక్కల వాతావరణాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. సో అందుకే మీరు చూడండి, అలా పానీపూరి బండి, మిర్చి బజ్జీ బండి ఉంటే ఎదురు గురించి అనుకోండి, తెలియకుండా మనకి వెళ్ళబుద్ధి అవుతున్నట్టు. నోటీస్ చేశారా? ఇలా బండి బండి వేసుకెళ్తున్నాం, టర్రర్ బండిలో జరుగుతుంది. అలా జరిగిందా? అలా ఎవరైనా చేశారు ఇప్పటిదాకా ఒకసారి లైఫ్లో? ఏదో పని మీద బయటికి వెళ్ళి ఆహా వాసన అనుకుంటే అటు వెళ్ళిపోయింది, జరిగింది ఎప్పుడైనా? అది స్నేహ. ఓన్లీ స్నేహ, ఇంకెవరు చేయలేదా? రైట్. త్వరగా వెళ్ళిపోతాం కదా. రైట్. అంటే మీ సెన్సెస్ ఒకటి ఉన్నాయి. ఆ వాసన బాగుంది కదా, లేకపోతే సరదాగా అలా బయటికి వెళ్ళి ఒక స్టోర్లో ఒక మ్యానిక్విన్ కింది ఓ రకమైన బట్టలు వేసి ఉంటాయి, చూసినట్టు ఓకే అనేది ఎంతన్నా జరిగింది ఎప్పుడైనా? కొన్ని ఉద్దేశం లేకపోయినా అట్లీస్ట్ వెళ్ళిపోతుంటాం మాల్స్లోకి కానీ. రైట్. అంటే ఆ కోరిక అప్పటిదాకా మనకి లేదు. రైట్. సో అప్పటిదాకా లేని కోరిక సడన్గా ఆ వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం పరిస్థితిని పరిసరాలను చూసిన వెంటనే మన సెన్సరీ స్టిమ్యులేషన్ వల్ల ఆ కోరిక పుడుతుంది. ఓకే. లేదో 10 మంది కూర్చొనేసి దాని గురించి ఆహా! ఓహో! ఆహా! ఓహో! అని చెప్పి అనుకుంటున్నారు. మరి వాళ్ళ మాట వినిపించినా వినిపించకపోయినా కూడా సడెన్‌గా ఏదో ఒక గుంపు ఉంటే అది ఆటోమేటిక్‌గా మైండ్ ఎళ్తుంది. బికాజ్ కలెక్టివ్‌గా అక్కడ ఏదైతే థాట్ ఎనర్జీ ఫీల్డ్ జనరేట్ అవుతుందో, ఆ జనరేట్ అయినటువంటిది పుల్స్. దేన్ని పుల్ చేస్తుంది? మనలో ఉన్నటువంటి ఆ హ్యాపీ ఆ హ్యాపీనెస్‌ని జనరేట్ చేసేటువంటి ఆ ఎలిమెంట్స్ ఉంటాయి కదా! ఆ ఎలిమెంట్స్‌ని పుల్ చేస్తుంది. ఓకే. కొంతమందికి గుంపంటే ఇష్టం. కొంతమందికి గుంపంటే ఇష్టం ఉండదు. ఓకే. కానీ కొన్ని విషయాలకొచ్చినప్పుడు గుంపు ఉన్న దగ్గరికెళ్తాము. కూరగాయలు అమ్మేవాడి దగ్గరైతే ఎవరి దగ్గర ఎక్కువ మంది ఉంటే వాళ్ళ దగ్గరికెళ్తాం. నోటీస్ చేసారా? వాడెవడో తెలీదు మనకి. రోజు వెళ్ళేవాడు వేరు. సడెన్‌గా ఎక్కడికెళ్ళినప్పుడు కూడా ఎవరి దగ్గర ఎక్కువ జనం ఉంటే వాడి దగ్గరికెళ్తాము. అవునా? సో, కలెక్టివ్‌గా ఎప్పుడైతే ఒక గుంపులో ఒక 5, 6, ఒక 10 మంది అలా ఉన్నారనుకుందాం. ఉంటే వాళ్ళందరి యొక్క థాట్ ఎనర్జీ ఫీల్డ్ ఒక రకమైనటువంటి వైబ్రేషన్ స్టేట్‌ని క్రియేట్ చేస్తుంది ఆ ఎన్వైర్న్‌మెంట్‌లో. సో, ఆ ఎన్వైర్న్‌మెంట్‌కి దగ్గరలో ఉన్న వాళ్ళందరికి కూడా వాళ్ళకి తెలియకుండా దే ఆర్ డ్రాన్ టువర్డ్స్ ఇట్. సో, వాళ్ళకి ఎందుకంటే ఎళ్ళాలనిపిస్తుంటుంది. సో, అలా కూడా ఒక కోరిక పుడుతుంది వాళ్ళకి. అండ్ ఈ ఎన్వైర్న్‌మెంట్ వాళ్ళకి కలిగినటువంటి కోరిక ఏదైతే ఉంటుందో, అది యూజువల్లీ ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉండదో వాళ్ళు ఎక్కువగా దానికి డ్రా అవుతుంటారు. నోటీస్ చేసారా? అలా ఎళ్ళిపోయేసి పానీపూరి తినేసి అబ్బా! అనవసరంగా తిన్నానబ్బా! నా మీద కంట్రోల్ పెట్టుకోవాలి. ఎప్పుడో వెళ్ళిపోవడమేనా? రైట్? షాప్‌లో ఏదో చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! అని లోపలికెళ్ళిపోతాం. ఎళ్ళిపోయి కూడా కొంటాం. ఒక డీమార్ట్ ఎగ్జాంపుల్. సర్ఫ్ ప్యాకెట్టు, సబ్బు ప్యాకెట్టు, ఓ టూత్ బ్రష్, టూత్ పేస్ట్ ఒక 6 ఐటెమ్స్ కొందామని వెళ్తే 60 కొనుక్కొనొస్తాము. ఈ 6లో ఒకటి మర్చిపోతాం పక్కా. 59 కొంటాం. ఎమోషనల్ బయింగ్. దాని తర్వాత అరే! ఇది మర్చిపోయావేంటి? అసలు వెళ్ళింది కొన్నాక ఇదే కదా! అని చెప్పేసి ఇంటికొచ్చినా గుర్తొచ్చి మళ్ళీ దాన్ని ఆర్డర్ పెట్టుకుంటే లోకల్ షాప్‌కెళ్తాం. సో
ఎందుకు? మనిషికి హర్డ్ మెంటాలిటీ అని ఒకటి ఉంటుంది. గుంపుగా ఏమైనా కనిపించింది అనుకోండి, ఎగ్జాక్ట్లీ గుంపుగా ఉన్నది ఏదైతే కనిపిస్తుందో దానికి ఒక రకమైనటువంటి అట్రాక్టింగ్ పవర్ ఉంటుందన్నమాట. ప్యాక్ ఆఫ్ టూ, ప్యాక్ ఆఫ్ త్రీ అంటే అవసరం లేకపోయినా కొంటాం మనం. బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటే అవసరం లేకుండా కొంటాము. రైట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఈ బట్టల విషయంలో కూడా వేసుకోవడానికి నా దగ్గర ఏమీ లేవంటూ ఉంటాము. కొన్న బట్టలు కొనడానికి ప్లేస్, కొన్న బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్లో స్పేస్ ఉండదు. అలాంటి పాత తీసి పడడానికి పడేయడానికి మనసు అవ్వదు. ఎందుకు? కొన్ని 2 నెలలు కూడా కాలేదు, ఒకసారి కూడా ఒకటో రెండు సార్లు వేసుకుని ఉంటాము. బట్ ఇది ఇప్పుడు ఎందుకు కొనాలి? చూడడానికి ఎంత బాగుందో, టూ ప్యాక్ ఆఫ్ టూ మల్టిపుల్ కలర్స్లో పెడతాడు. నోటీస్ చేశారా? ఒకటే షర్ట్ 3 కలర్స్లో ఉందనుకోండి, 3 కొనేస్తాం. ఎందుకైనా మంచిది, మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో. రైట్. సో సెల్ఫ్ కంట్రోల్ ఉన్నవాడు ఒక పేపర్ పట్టుకొని వెళ్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కొన్న తర్వాత అసలు అటు ఇటు చూడకుండా వెళ్ళిపోయేసి కౌంటర్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది? ఇది ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా, అది ఉంది కదా, ముందు అక్కడ కంటి కన్ఫ్యూషన్ తీసుకెళ్తాము. మీరు చూసుంటే పనికిమాలిన విషయాలు అయితే ఎక్కువగా గుంపులో పెడతారు. ఇంపల్సివ్ బయింగ్, కరెక్ట్. ఇది బయింగే కాదు, మనం చూడాల్సింది ఏంటంటే ఎస్ కొంటాం, డిజైర్. అక్కడ మనకి ఏ డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది? ఓ 1000 రూపాయలు బడ్జెట్ పెట్టుకుని వెళ్తే 3000 రూపాయలు కొన్నామంటే ఏ డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది? గ్రాసరీస్ కోసం వెళ్ళినప్పుడు కొనాల్సింది ఏంటి? కొన్నవేంటివి? సడన్గా మిగతావి అసలు అనుకొని ఎందుకు కొన్నాం? కళ్ళకి నచ్చింది. ఆ? కళ్ళకి కళ్ళకి నచ్చింది. నచ్చింది. కళ్ళకి నచ్చింది, ఎస్. అంటే కళ్ళకి నచ్చింది కదా అని చెప్పేసేసి అవసరం లేని కూడా కొంటున్నాము. అంటే మనకి లేని కోరికని మనము పుట్టించుకుంటున్నాము. ఎందుకు అంటే కంటికి కనిపించింది కాబట్టి. లేదు, పక్కింట్లో చిన్న గొడవ జరుగుతుంది, చెవులు గోడ కతుక్కుంటాయి. నైస్. ఏం తిట్టాడు? ఏం తిట్టింది? ఏమనుకున్నారు? ఎవరెవరిని ఇన్వాల్వ్ చేశారు? నా పేరు వినిపిస్తుందా రేపు పొద్దున? ఒక ఆశపై నా పేరు వినిపిస్తుందేమో, విందామని చెప్పేసి అలా చెవులు వెళ్తాయి. రైట్. చెవులు. ఓకే, పానీపూరి, మిర్చి బజ్జీ తెలుసు వాసనలు. నా అదృష్టం అంటే మా కింద గ్రౌండ్ ఫ్లోర్లో క్యాటరింగ్ ఉంది మాకు. వాసనలు వస్తూనే ఉంటాయి. అక్కడ వచ్చిన వాసనకి నేను వేసి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా. ఆవిడని అడిగితే నాకు 10 రూపాయలు అయిపోయి ఒక చపాతీకి. స్విగ్గీలో 350 పెట్టేసేసి 2 చపాతీలు, ఇంత కూర తెచ్చుకుంటాను, దాన్ని ఇంతే తింటే మిగతా పడేస్తాను. ఆడేమంటాడు? 50 రూపాయల కూరకి 250 రూపాయలు బ్యాండ్ వేసి 10 రూపాయలు డిస్కౌంట్ అంటాడు. ఆ 10 రూపాయలు డిస్కౌంట్ కోసం కొంటా నేను. కూపన్స్. సో సెన్సెస్, మన యొక్క 5 సెన్సెస్ యొక్క స్టిమ్యులేషన్ వల్ల వచ్చినటువంటి ఆ డోపమీన్ ఏదైతే ఉంటుందో, ఆ తృప్తి,
ఆ ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ కోసంగానే మనము కోరికల్ని పెంచుకుంటూ పోతుంటాము. ఇంట్లో అమ్మకి చెప్తే 10 నిమిషాలు 15 నిమిషాలు ఉప్మా చేసి పెడుతుంది. పెళ్ళి ఉంటే దోశ ఇడ్లీ వేస్తుంది, పావు గంట అరగంట మ్యాక్సిమం. మనకేంటి ఆ కోరిక ఏంటి, కడుపు నిండటం కాదు, మన సెన్సెస్ ఫుల్ఫిల్ అవ్వాలి, విజువలీ అపీలింగ్గా ఉండాలి. సో మనకి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది, నీడ్ వర్సెస్ వాంట్ అని చేసేసి మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం, అంటే ఫస్ట్ బ్యాచ్లో. ఇప్పుడు మనకి అవసరం ఏంటది, నీడ్, కోరిక ఏంటది. సో నీడ్ క్లియర్గా ఉన్నప్పుడు డిజైర్ ఆర్ పార్ట్ టు ఫుల్ఫిల్ ది నీడ్ విల్ బి డిఫరెంట్. ఎంతమంది ఆకలి లేకపోయినా కూడా ఇంట్లో స్నాక్స్ ఉన్నాయి కదా, బోరు కొడుతోంది కదా, టీవీ చూస్తున్నాం కదా అనేటువంటి ఒక మతి భ్రమించినటువంటి పరిస్థితిలో డబ్బాలు డబ్బాలు ప్యాకెట్లు ప్యాకెట్లు స్నాక్స్ తినే రోజులు ఉన్నాయా? కాలక్షేపానికి, రైట్. తిన్న వెంటనే గిల్ట్తో చాలా కష్ట హై, రైట్. సో ఎప్పుడైతే మీకు మీ మీ వాంట్ ఏంటిది, మీ నీడ్ ఏంటిది అనేటువంటి అర్థం చేసుకున్నారనుకోండి, చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. అది చాలా డిజైర్స్ ఉండవు మనకి. నా నీడ్ నెగోషియబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆకలి, తిండి, దాహంకి నీళ్ళు, ఓకే, చలేస్తుంది, ఒంటికి కవర్ చేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఒక చోటు, నెగోషియబుల్ కాదు, ఓకే. బట్ వాంట్స్ హైలీ నెగోషియబుల్. సో ఆకలి వేస్తే అమ్మకి చెప్పేసేసో మనకి మనం ఒక కాస్త ఉప్మా చేసుకొని స్నాక్ లాగా తింటాము, లేకపోతే అన్నం పప్పు కూర వేసుకొని ఏదో ఒక ఐటెం చేసుకొని తింటాం అంటే అవసరం, మనకి నెసెసిటీ. బట్ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటం వల్ల, ఈ నెసెసిటీ అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఆకలి కామనే. అని ఆకలి తీర్చుకోవడానికి ఎలాగా ఏ సాధన మనం వాడతాము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నా చాలా ప్రగాఢంగా ఒక కోరిక పుట్టినప్పుడు నేనేం చేస్తాను, నాకు అర్జెంటుగా, నాకు బాగా చచ్చటి ఆకలి వేస్తుంది, ఏది ఉంటే తినేస్తాను, నాకు బాగా ఆకలి ఉంది, అప్పుడు కోరిక ఉండదు, అవసరం ఉంటుంది, ఏది ఉంటే అది తింటాము. అందుకే మన పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని. నెసెసిటీస్లో ఆ నెసెసిటీ ఫుల్ఫిల్ అవటంలో డిజైర్ ఉండదు, ఫుల్ఫిల్మెంట్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు బేర్ మినిమం కూడా మనకు బాగానే ఉంటుంది, తక్కువలో తక్కువ, ఏది ఉంటే అది, ఇక టార్గెట్స్ ఉండవు, నాకు ఇది కావాలి, ఇలానే ఉండాలి అనేటువంటి పట్టుదల ఉండదు, నెసెసిటీ. బట్ మన యొక్క కోరికల వైపు వెళ్ళామనుకోండి, ఏదో ఉంటుంది చూసారా సామెత, మింగడానికి మెతుకులేదు కానీ మీసానికి సంపంగం రాశాడు అని చెప్పేసి. సో మన యొక్క మీన్స్ దాటి వెళ్ళిపోతుంటాము, బికాస్ డిజైర్కి ఏంటది,
ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్. అంటే దానికి ఒక రూపురేఖలు ఉండవు. సో మన నెసెసిటీస్ ఫుల్ఫిల్మెంట్కి, డిజైర్ ఫుల్ఫిల్మెంట్కి మధ్యలో జరిగేది ఏంటంటే తృప్తి అనేటువంటి భావన మీదనే ఉంటుంది. తృప్తి, సాటిస్ఫాక్షన్ మీదనే ఉంటుంది. సో నాకు బేసిక్గా నా లైఫ్ నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయనుకోండి, నా పెద్ద పెద్ద కోరికలే ఉండవు. కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అన్ని కోరికలే. ఎప్పుడైనా నోటీస్ చేశారు అది? తృప్తి లేదు కాబట్టి, నా జీవితంలో నాకు తృప్తి లేదు కాబట్టి నా సెన్సరీ ఇంపిడెన్సెస్ నుంచి నేను తట్టుకొని రాలేను, బయటికి రాలేను. ఉమ్. తృప్తి, సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, లేకపోవటం వల్లనే మన ఈ సెన్సెస్ యొక్క స్టిమ్యులేషన్ దాటి రాలేము. మనకి ఆ కోరికకి ఒక నిర్దిష్టమైనటువంటి కారణం ఉండదు. విపరీతమైన కోరికలు వస్తుంటాయి, ఒకటి కాకపోతే ఒకటి, ప్రతి చోట కోరికలే కోరికలు. వెళ్ళిందల్లా, అంటే వెళ్తే బయటికి వెళ్తే తప్ప, వెళ్తే ఏదో తీసుకుని రావాలి, చూసిందల్లా కొనాలి, ఓకే, వాసన తినాలి. ఇంత చేసి అయ్యో అది కూడా చేస్తుంటే బాగుండే, లేకపోతే ఎంత చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పి అనుకోవటం అవుతుంటాయి కదా మనకి. సో మనం ఎప్పుడైనా కూడా ఒక కోరిక పుట్టిన వెంటనే, కోరిక వచ్చిన వెంటనే ఆ కోరికలో అవసరం ఆస్పెక్ట్ ఎంత ఉంది, ఓన్లీ ఆ సెన్సరీ ప్లెజర్ ఫుల్ఫిల్మెంట్ ఎంత ఉంది అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు అర్థం చేసుకోవడానికి. సో మీ లైఫ్లో మీరు రాసినటువంటి గోల్స్, అంబిషన్స్, డిజైర్స్, డ్రీమ్స్, అవన్నీ చాలాసార్లు రాస్తున్నాం కదా. స్మార్ట్ గోల్ అని చెప్పి రాయమంటాము, అంబిషన్స్ రాయమంటాము, డిజైర్స్ రాయమంటాము. దీంట్లో ఏవి అవసరాలు, ఏవి అవసరం లేదు అని కూర్చున్నాం అనుకోండి, 90% ఆఫ్ ది డిజైర్స్ డజంట్, అంటే 90% కోరికలకి, ఆ డ్రీమ్స్ కానీ అంబిషన్ ఆస్పిరేషన్స్కి కానీ దాని ఫుల్ఫిల్మెంట్ యొక్క నెసెసిటీ మన లైఫ్లో లేదు. అది అవ్వకపోతే నడుస్తూనే ఉంటుంది మనకి, అదే అవ్వాలి అనేటువంటి ఉండదు. బట్ ఎందుకు మనం అక్కడ ఆగట్లేదు? ఆ కోరిక కోరుకునే ముందు దాని యొక్క ఫుల్ఫిల్మెంట్, అది నెరవేరితే ఏం జరుగుతుంది నాలో అనేటువంటి విషయాన్ని మనము ఎంతవరకు ఎరుకలో ఉంటున్నాము. క్వశ్చన్ మార్క్. అవసరమా? ఇది ఇప్పుడు అవసరమా? ఫస్ట్ క్వశ్చన్ మనం అడగాల్సిందే. అలా అడిగితే 99% మన కోరికలే ఉండవు. అంటే ఏంటన్నా, అసలు ఆశలు ఉండకూడదా, ఎంతసేపు సర్వైవ్ మీద ఉండాలంటే లేదు. ఎంతసేపు దిక్కుమాలి ఉప్మానే తినాలా ఆకలి కోసం? లేదు. కానీ ఈ అవసరం, అవసర అర్థము
మనకి తెలిసి ఉండాలి, గ్రహింపులో ఉండాలి, ఎరుకలో ఉండాలి. ఎందుకు? ఎప్పుడైతే మనకి అది ఎరుకలో ఉంటుందో, అవసరము, ఇది అవసరమా ఈ టైంకి అని, మీకు ఒక చిన్న పవర్ ఆఫ్ చాయిస్ అని ఉంటుంది. యూ కెన్ చూస్ టు హ్యావ్ ఇట్ ఆర్ నాట్. అది లేకపోతే ఇంపల్సివ్ బయింగ్ జరుగుతుంది, ఆర్ హ్యావింగ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ లైఫ్ జరుగుతాయి. నేనేం కోరుకున్నాను సార్, ఈ మాత్రం కోరుకోకూడదా అంటే ఏంటి అవసరం? ఆ కోరిక కోరుకున్నప్పుడు నాలో ఆ కోరిక నెరవేరితే ఏం జరుగుతుంది, నెరవేరకపోతే ఏం జరుగుతుంది? అవసరాలు అనుకోండి, కోరిక కాదు కాబట్టి అది పక్కా తీరాల్సిందే. తీరకపోతే మన సర్వైవల్ ఉండదు. రైట్? మనం అందరం ఏమవుతాము, మన నీడ్కి వాంట్కి కన్ఫ్యూజన్. మన వాంట్స్ అని నీడ్స్ వేసుకుంటాం కాబట్టి అండ్ నీడ్స్ని వాంట్స్లో వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లమ్. ఐ వాంట్ టు బీ హ్యాపీ, ఐ నీడ్ టు హ్యావ్ అన్ ఐఫోన్ 17 Pro Max. మాట కేర్ఫుల్గా వినండి. ఐ వాంట్ టు బీ హ్యాపీ, ఐ నీడ్ టు హ్యావ్ ఐఫోన్ 17 Pro Max. అంటే ఈ మాట వింటూనే ఉంటాం కదా. ఎంతమంది అంటే ఐ వాంట్ బి హ్యాపీ చెప్పి అని ఎంతమంది అన్నారు? ఐ డోంట్ వాంట్ టు ఓవర్ థింక్. ఐ నీడ్ టు బై దిస్, ఐ నీడ్ టు బై దట్, ఐ నీడ్ టు హ్యావ్ దిస్, ఐ నీడ్ టు హ్యావ్ దట్. నౌ ఇఫ్ యు లుక్ ఎట్ ది ఆబ్జెక్ట్, నేను సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటువంటిది కోరిక అయిపోయింది. అది నెసెసిటీ కాదా? ఐ నీడ్ టు హ్యావ్ అన్ ఐఫోన్ 17 Pro Max. అంటే అది లేకపోతే మనం కూడా ఉండదా? iPhone 17 Pro Max లేకపోతే చచ్చిపోతాం మనం. బట్ స్మాల్ డిఫరెన్స్ ఈ వర్డ్స్ వల్ల. ఐ వాంట్ అన్ iPhone 17 Pro Max. వస్తే బాగుంటుంది, కొనగలిగితే కొంటా నేను. కొనకపోతే నష్టం లేదు నాకు. ఐ నీడ్ టు బీ హ్యాపీ, సో ఐ పర్స్యూ మై హ్యాపీనెస్ ఫస్ట్. మనం ఏమంటాము? ఐ నీడ్ టు బీ, ఐ నీడ్ టు హ్యావ్ ఫోన్, ఐ వాంట్ టు బీ హ్యాపీ. అంటే అది ఏదైతే మనకి ఇంపార్టెంటో అది కోరికలేదు, అయితే అవుతుంది లేకపోతే లేదు. అందుకే మనకి హ్యాపీనెస్ ఉంటుంది లైఫ్లో. అది ఒక ఆప్షనల్ చాయిస్ కదా, నెసెసిటీ కాదుగా. సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. ఐ వాంట్ టు ఈట్ హెల్తీ, ఆర్ ఐ నీడ్ టు ఈట్ హెల్తీ. ఏది కరెక్ట్ స్టేట్మెంట్? కదా. సో ఒక చిన్న వర్డ్, వాంట్ అండ్ నీడ్, మనం అర్థం చేసుకోకపోవటం వల్ల, మనం చెప్పే మాటల వల్ల మన సబ్ కాన్షియస్కి పాపం తెలియలేదు. ఈ ఇడియట్ హే ప్యార్ సే ఉస్కో సంఝానా అని ఉంది కదా. అది ఈడియట్ అని తెలియదు, నేను చెప్తే అది నన్ను నమ్మేస్తుంది. అందుకే ఏమవుతుంది, నాకు iPhone 17 లేదు కాబట్టి నేను పనికిరాను దాన్ని, నా బ్రతుకు వాల్యూ లేదు, నన్ను ఎవరు పట్టించుకోడు, దేవుడు అసలు లేడు. దేవుడే కనుకుంటే నాకు iPhone 17 Pro Max ఎందుకు ఇవ్వడు? లేకపోతే నా హస్బెండ్, నా పార్ట్నరు నన్ను ఎంత ప్రేమిస్తే మాత్రం ఏముందండి, నాకు ఫోన్ ఇచ్చాడా? ఐ నీడ్ ఇట్. అసలు ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్ చూసుకోవడానికి. ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళు కొట్టే లైకులు కావాలి, ఇంకా అది కూడా కాదు. ఫోటోలు ఎందుకు పెడతామంటే ఇన్స్టాగ్రామ్లో లైకులు కోసం. ఆ లైకులు ఎవరు కొట్టాలి? వానికి ఎవరు ఇష్టం వాడు చూసి వాడు లైక్ కొట్టాలి, వాడు కొట్టకపోతే మళ్ళీ ఏడవాలి కూర్చొని. లేకపోతే వాడిని ప్రొవోక్ చేసి ఒక స్టేట్మెంట్ పెట్టాలి. ఓకే, వాడిని ఉద్దేశించి ఒక మాట అనాలి. మొహం మీద ధైర్యం లేదు కానీ మనకి.
స్టేటస్లు వాడికి మాత్రం కనిపించేలా స్టేటస్లు పెట్టడాలు. ఇవే మన నీడ్స్. సో మీ యొక్క ప్రతి కోరిక మీకు వచ్చినప్పుడు దాన్ని నీడ్స్ కేటగిరీలో వేస్తున్నారా, వాంట్స్ కేటగిరీలో వేస్తున్నారా అనేటువంటిది మీరు చూసుకోవాలి. ఎందుకు అంటే నీడ్స్లో కాంప్రమైజ్ ఉంటుంది కాబట్టి, నెగోషియబుల్ కాదు కాబట్టి, అది నెరవేర్చుకోవటం మీకు చాలా అవసరం అవుతుంది. నెరవేర్చుకోక తప్పదు. ఆ తప్పదు, ఆ తప్పిడం లేదు కాబట్టి జరిగేటువంటి ఆ మెంటల్ ఇంబ్యాలెన్సెస్ జరగకపోతే జరిగేటువంటి మెంటల్, ఫిజికల్, సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతుంటాయో దాని యొక్క ఎఫెక్ట్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు రాసినటువంటి అంటే మీరు పేపర్ మీద రాయటం వేరు, మీ మనసులో చూసేటువంటి స్పేస్ కూడా ఇంపార్టెంటేగా. ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్ అని 4 కాలమ్స్ చేస్తాం కదా. అలాగే వాంట్, నీడ్, డోంట్ వాంట్, డోంట్ నీడ్ అనేటువంటి చిన్న ఒక క్వాడ్రంట్స్ 4 గీతలు గీసుకొని 2 గీతలు గీసుకొని ఫస్ట్ మీ లిస్ట్ ఆఫ్ డిజైర్స్ రాయండి, కోరికలన్నీ రాయండి, కేటగరైజ్ చేయండి. ఏది వాంట్, ఏది నీడ్. వాంట్ అండ్ నీడ్ ఏది ఉంటే అది ఫస్ట్ పర్సూ చేయాలి. ఇది వాంట్ బట్ నాట్ ఎ నీడ్, ఇది నీడ్ బట్ నాట్ ఏ వాంట్, ఇది వాంట్ కాదు, నీడు కాదు. నిజం చెప్పాలి అంటే ఏది వాంట్, నీడ్ అస్సలు కాదో దాని మీదే ఫస్ట్ మనం వెళ్తాం పర్స్యూట్లో. నోటీస్ చేశారా? నీడ్ ఐడెంటిఫై చేయలేము. నీట్ ఐడెంటిఫై చేయలేము, అది మనం చేయాలి. వాంట్స్ అయితే ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి. ఆ ఎందుకు? అవి మొత్తం కంటి ముందు అవే ఉంటే అవే కనపడతాయిగా. మన ఇంటింటే సామాన్ ఉన్నాయనుకో అవే కనపడుతుంటాయి, దాని వెనకాల ఎక్కడ ఉంటుంది కదా రిమోట్. ఆ మీరు ఒక లిస్ట్ ఆఫ్ డిజైర్స్ రాయండి, మీ కోరికలన్నీ రాసుకోండి. ఫిల్టర్ చేయకండి, ఫస్ట్ రాసేసేయండి, అన్నీ రాయండి. ఓకే, నా కోరికలు ఏంటి, ఆశలు, ఆశయాలు అన్నీ రాయండి. రాసిన తర్వాత ఒక టేబుల్ టేబుల్ కూడా కాదు, ఒక నిలువు గీత, ఒక అడ్డగీత వేసుకోండి, 4 క్వాడ్రంట్స్ లాగా. దాంట్లో ఫస్ట్ ఒక టేబుల్ గీసినప్పుడు 2 గీతలు ఉంటాయి కదా, వాంట్, డోంట్ వాంట్, నీడ్, డోంట్ నీడ్ అని 4 పార్ట్స్ రాసుకోండి. సో మీరు రాసినటువంటి లిస్ట్లో సామాన్ ఏవైతే లిస్ట్లో ఉంటాయి కదా అవన్నింటిని కూడా అది వాంట్ అండ్ నీడా, అది వాంటా, నీడా, డోంట్ వాంటా, డోంట్ నీడా అని మీరు ఐడెంటిఫై చేయండి. సో మీకు కేటగిరీ మీకు అర్థమవుతుంది. మీ లైఫ్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో, ఏవైతే మనుషులు ఉన్నారో, ఏవైతే పరిస్థితులు ఉన్నాయో మీకు అర్థమైపోతుంది ఏ కేటగిరీ నుంచి వచ్చిందో. జరిగేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి అవసరము, అనవసరము ఇది తెలియకపోవటం వల్ల, నీడ్ నాట్ నీడ్ తెలియకపోవటం వల్ల ఎంతసేపు వాంట్, డోంట్ వాంట్ మధ్యలో కొట్టుకుంటూ ఉంటాం కాబట్టి మన ఎనర్జీ అంతా కూడా మన ప్రీఫిక్స్డ్గా, ప్రీఫిల్డ్గా నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా ఎనర్జీ అంతా కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ యొక్క ఫుల్ఫిల్మెంట్ కోసం చేస్తుంటాం, నెగిటివ్ ఎమోషన్స్ యొక్క ఫుల్ఫిల్మెంట్ కోసం చేస్తుంటాము. అంటే ఎలాగా? వీ పర్స్యూ వాట్ వీ డోంట్ వాంట్ అండ్ నీడ్ ఫస్ట్ ఇన్ అవర్ లైఫ్. దానివల్ల అది వచ్చిన ఉపయోగం లేదు, ఎనర్జీ, టైం వేస్ట్ అయిపోయింది. అల్టిమేట్లీ నాలో చాలా గిల్ట్ ఉంది, నాలో చాలా ఫియర్ ఉంది. నేను చేసే పనిలో గిల్ట్, ఫియర్ పెరుగుతుంది. ఎందుకు? తెలియకుండా నా యాక్షన్స్ అంతా కూడా నా నాట్ నీడ్, నాట్ వాంట్ పర్సూయన్స్లోనే వెళ్తుంది నా టైం అంతా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బేసిక్గా చాలా హెల్త్ మీద ఫియర్స్ ఉన్నాయి, నాకు బాగా హెల్త్ మీద ఫియర్స్ ఉన్నాయి.
సో నేను చాలా క్లీన్గా తినాలి. దట్ ఈస్ అ వాంట్. దట్స్ అ నీడ్. ఓకే. చాలా నీట్గా ఉండాలి. నా ఇమ్యూనిటీని మెయింటైన్ చేసుకుంటూ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇది నా నీడ్. బట్ నేనేం చేస్తాను? ఏది పడితే అది తింటాను. ఎక్కడ వాసన వస్తే వెళ్ళిపోతా. డెఫినెట్గా ఏమవుతుంది? అది నాకు నీడ్ కాదు, అది నా వాంట్ కూడా కాదు. రైట్? నాకెందుకు ఆ మూమెంట్కి అది అన్వాంటెడే కాదు, నాట్ నెసరీ కదా. బయటికి వెళ్ళి వెంటనే బయటికి వెళ్ళి ప్రతిసారి ఏదో తింటాం. మన లైఫ్లో పర్సూట్స్ ఏవైతే ఉంటాయో, అత్తగారు ఒక మాట అన్నారు, ఐ నీడ్ టు ప్రూవ్. ఓకే. భార్య మాట అంది, ఐ నీడ్ టు షో వాట్ ఐ యామ్. నా ఫ్రెండ్ వాడు అన్నాడు, నువ్వు చేయలేవరా అని చెప్పి అన్నాడు. వాడు చేసి చూపించాలి. అది జరిగినా ఉపయోగం లేదు, జరగకపోయినా ఉపయోగం లేదు. అది జరిగిందే ఈగో పెరుగుతుంది, జరగకపోతే ఈగో పోతుంది కంప్లీట్గా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. నేను దీనికి కూడా పనికిరానా అని చెప్పేసి. సో మనం ఏదైతే పర్సూ చేద్దాం అనుకుంటామో, మన లైఫ్లో ఏదైతే కోరుకుంటామో, మనకి ఏదో జరగాలని కోరుకుంటామో, జరగాలని అనుకుంటామో, ఫస్ట్ థింగ్ అది నీడా వాంటా. అది అవ్వకపోతే నష్టం లేనప్పుడు అది అన్వాంటెడా అన్నెసెసరీయా. ఈ 4 క్వాడ్రంట్స్ మీరు వేసుకున్నారు అనుకోండి, మీరు చాలా ఎనర్జీని మీరు కన్సర్వ్ చేసుకోగలుగుతారు. మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితి వల్ల జరిగేటువంటివి ఇవన్నీ కూడా. ఎవడేదో మాట అన్నాడు, ఎవడేదో మాట అన్నాడు, సరదాగా అన్నాడు, దూలకొద్దు అన్నాడు, లేకపోతే మన ఏదో ఇన్స్టిగేట్ చేయడానికి అన్నాడు. ఇప్పుడు వాడన్న మాటకి నువ్వు రెస్పాండ్ అవటము అది అవసరమా? ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ మీ టు రెస్పాండ్ ఆర్ రియాక్ట్? వాట్ ఈస్ రెస్పాన్స్ అండ్ వాట్ ఈస్ రియాక్షన్? చాలా డిఫరెన్స్ తెలియదు. వాడు ఒక మాట అన్నాడు, రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అన్నావా, ఓకే, నువ్వు అన్నావు, నేను విన్నాను, అంతే, అక్కడితో క్లోజ్. రియాక్షన్ ఏంటి? నన్ను అంటావు నువ్వు? ఎవరు నన్ను అనడానికి? మీ ఇంట్లో మనుషులు లేరా? నువ్వే అది. ఇదంతా రియాక్షన్. రెస్పాన్స్ ఏంటి? ఓహో, నీకు అలా కనిపించానా? నీకు అలా అనిపించిందా? ఓకే, గుడ్, దట్స్ ఇట్. ఇలా అనుకుంటే ఎన్ని కష్టాలు, ఎన్ని గొడవలు పోతాయి మన లైఫ్లో. కరెక్ట్. రియాక్షన్ ఇస్ ఇంపల్సివ్, రియాక్షన్ ఈస్ ఈగో డ్రివెన్. అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను? సెన్సెస్. మరి నీకు దమ్ముంటే ఈ 10 మిర్చీలు తిని చూపించరా? ఎవరు ఫ్రెండ్ అన్నాడు. నాకు దమ్ము లేదు. నాకు దమ్మున్నా నీ దగ్గర ప్రూవ్ చేసిన అవసరం లేదు. అది మిర్చి బదులు తిని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు. నేను వేస్ట్ గాడిని అనుకో, నాకు దమ్ము లేదనుకో, నేను మగాడిని కాదనుకో, నేను ఆడదాన్ని కాదనుకో, ఏమైనా అనుకో, నువ్వు నష్టం లేదు అని వదిలేస్తే మనకి అక్కడ ఈగో దెబ్బతిన లేదు, మన కడుపు బాగుంటుంది. 10కి 10 తిన్నాం, ఏ, ఉమ్, తొడగొట్టు సాంబార్, మీసం మలై, ఇవన్నీ అవుతాయి. చూసావా? 10 ఏంట్రా, 12 తింటా. 12 తిన్నాం, నెక్స్ట్ ఏమవుతుంది? నేను చెప్పను, మీకు తెలిసి ఏమవుతుందో. అన్నవాడు బాగానే ఉంటాడు, వాడికి తెలుసు నీకేమవుతుందో. అమ్మయ్య, కడుపు చెరువేందుక నీకు, నైస్. వాడికి కావాల్సింది అది. ఓకే. వాడు అన్నాడు 10 అన్నాడు, 10 అన్నాడు, 2 3 తినేటప్పటికే మనకి ఏమో దేవుడు కనిపించాడు. నేను 10 కూడా తినలేనా?
ఇదే బ్రతుకున్నది అంటే 10 మిర్చిలు తినకపోతే నేను బ్రతికి వేస్ట్. నా పరువు పోయింది. అందరిలో నా పరువు తీశాడు. వాడిని నేను ఊరికి వదలను. జన్మలకి నేను వెనకాల పడతా. ఈ కక్ష ఈ జన్మతో కాదురా, 10 జన్మల వరకు తీర్చుకుంటా అంటే 10 జన్మలు ఫిక్స్ అయిపోయి నువ్వు రాసేసుకున్నావు సంతకం పెట్టుకొని. ఎందుకు దిక్కుమాలి 10 మంచి బుజ్జి వాడు అన్నాడు, నువ్వు తినలేకపోయావు వాడు. అది నీ కెపాసిటీ లోపం, అది వాడు అంటాం కూడా కాదు తొక్కలోది. నీ కెపాసిటీ లేదనేటువంటి మాట నువ్వు ఒప్పుకోకపోవటం వల్ల వాడి మీద కక్ష పెట్టుకొనేసి 10 జన్మలు రాసుకున్నాను కాంట్రాక్ట్. సోల్ కాంట్రాక్ట్ ఇదే. అవసరమా? అది మిరపకాయ బజ్జీ కావచ్చు, ఏ విధంగా కావచ్చు. మన అంటాం మిర్చి బజ్జీ అయితే వదిలేసేచ్చు అన్న, ఇంత మాట అన్నాడు అయితే ఉంది. మీకేం సార్, మీరు బాగానే అంటారు. వాడు ఏ ఉద్దేశం, వాడు అన్న మాట చూస్తుంటే కడుపు రగిలిపోయింది. ఎందుకు? మన మంటలో చూసాడు రగిలిపోవడానికి? వెన్నీళ్ళు పోసాడు మన మంటు మీద మసిలిపోవడానికి? లేదు, ఒక మాట అన్నాడు, చెవులోకి పోయింది. డిస్కనెక్ట్ చేయండి, బ్రెయిన్కి పోకుండా, హార్ట్లో పోకుండా డిస్కనెక్ట్ చేసేయండి. విన్నాడు, అన్నావా, నువ్వు విన్నావా, అయిపోయింది, క్లోజ్. వాడు ఒకసారి అంటే మనం 30 సార్లు వింటాం బ్రెయిన్లో అదే సౌండ్తో డిటిఎస్ ఎఫెక్ట్ వేసుకొని డాల్బీలో. రివైండ్ రిపీట్, షిఫ్ట్ రిలీజ్ చేయాల్సిందంటే రివైండ్ రిపీట్ చేస్తూ వెళ్తాము. అవునా? ఇదంతా ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? బేసిక్గా నేను తృప్తి లేదు. నువ్వు బేసిక్గా తృప్తిగా సంతోషంగా ఆనందంగా ఉంటే వాడు అన్నమాట ఎందుకు పట్టించుకుంటావు? నువ్వు బేసిక్గా ఆనందంగా లేవు కాబట్టి వాడు అనగలిగాడు. ఆ- అనేటువంటి ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేసుకున్నాం. బికాస్ మనకి ఏ కోరిక అయితే వస్తుందో, ఒక కారణం ఏంటి, సెన్సరీ, రైట్. ఒక కారణం వచ్చి ఎన్వైరన్మెంట్, ఇంకో కారణం ఏంటిది, వాసనలు. ప్ర- ప్రారంభ కర్మ కూడా ఉంది. అవన్నీ మనం మాట్లాడుకుంటూ వెళ్తాం రేపటిలో. ఒక అరిషడ్ వర్గాలు ఇవే ఇన్స్టిగేట్ అవుతుంటాయి కదా. సో ఇవన్నీ సరిగ్గా లేవు కాబట్టి వాడు ఒక అన్న మాటకి మనం అంత ట్రిగర్ అవుతాము, మనం అంత ఎఫెక్ట్ అవుతాము. ఓం ఇగ్నోర్ అండ్ నమః అనుకోవాల్సిన దగ్గర అంతా కూడా నువ్వు అన్నావా, నేను విన్నాను అనుకుంటూ పాటలు పాడుకుంటూ కూర్చుంటే అదే నడుస్తుంటుంది లైఫ్లో. రైట్. సో ప్రైమరీ లెర్నింగ్ టేక్ అవే ఎలా ఉండాలి అంటే, ఇవాటి నుంచి కూడా ఒక ఆలోచన వచ్చింది, ఇట్స్ ఎ థాట్. బేసికలీ ఒక ఆలోచనే కోరికగా మారే ముందు ఒక ఆలోచన వచ్చిన వెంటనే ఆలోచన కేటగరైజ్ చేసుకోండి. ఈజ్ ఇట్ వాంట్, ఈజ్ ఇట్ అ నీడ్, ఈజ్ ఇట్ నెసెసరీ, నాట్ నెసెసరీ, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, ఈజ్ ఇట్ అర్జెంట్, నాట్ అర్జెంట్. ఇలాంటి కేటగరైజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు అర్థమైపోద్ది దాన్ని ఎక్కడ పెట్టాలో. ఇఫ్ మై వాంట్ ఈస్ టు బీ హెల్దీ, then you are negotiating on it. If your need is to be healthy, then your wants are aligned. So your needs are very important for you to know, and your wants are aligned or not, you have to put some work and effort. మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క అవసరాలు ఏంటో మీకు అర్థమైన తర్వాత అవసరానికి తగ్గట్టుగానే మీ యొక్క ఆశలు కోరికలు ఉండాలి. మనకి ఏంటంటే మన యొక్క అవసరాలు తెలియదు, అందుకే పనికి మన విషయాలన్నీ కూడా అవసరాలు అయిపోతాయి. నిజంగా అవసరం విషయాలన్నీ కూడా మనం ఏం చేస్తాము, కోరికల్లో పెట్టుకుంటాము. ఇది అవ్వదు, అది అవటంలో ఉపయోగం లేదు. అల్టిమేట్లీ మనం తృప్తి లేకుండా బతుకుతాము. అది ఇంత ఇష్టపడి, ఇంత ఇంత ఖర్చు పెట్టేసి, లేకపోతే ఇంత టైం అంతా పెట్టి మనము పానీపూరి తిన్నా తృప్తి లేకుండా ఇంటికి వస్తాము. అవునా కదా? ఆ తృప్తిగా ఉన్నప్పుడు పానీపూరి అవసరం లేదు. ఆ వీడియో చూసి ఆహా ఓహో అని చెప్పనుకుంటూ కూడా ఉండొచ్చు. ఇవి చూస్తుంటే ఈ మధ్య చాలా మంది నోటీస్ చేస్తుండొచ్చు ఇది. ఈ ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ రీల్స్ చూస్తూ కూర్చుంటారు. వేరే వాళ్ళు తినేది వాళ్ళు వండే చూస్తూ కూర్చుని ఆహా తృప్తి పొందుతుంటాం. చూసారా? ఎవరైనా ఆ తృప్తి పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎస్. కాళ్ళు కూడా ఇస్తారు చేతులతో పాటు.
తినే అవసరం లేదు నాకు. అది చూసి ఆహా ఓ అబ్బా చీజ్ ఇట్లా పోసాడు, గ్రేట్ చేసేస్తుంది. దోశ లేదు, ఇడ్లీ లేదు, పాడు లేదు, చీజ్ వేస్తుంటే చాలా ఆహా. మా మా బాబాయ్ వస్తాడు, అబ్బా అని చెప్పి అంటాడు, అంతే సూపర్ అంటే చాలా అయిపోయింది, కడుపు నిండిపోతుంది మనకి. రైట్. నేను మా విష్ణు గారు ఇద్దరం కూడా ఏవో పంపించుకుని రీల్స్ పంపించుకుంటాను అనమాట. ఎక్కడ పునుగులు బాగున్నాయి, ఎక్కడ ఇడ్లీలు బాగున్నాయి, ఎక్కడ దోశ బాగుంది, ఇవే. ఎక్కడ పునుగులు బజ్జీలు ఇవే, తినేదేది పెట్టేయలేదు కానీ. కనిపిస్తే బాబాయ్ ఇవాళ ఇది తిందాం, బాబాయ్ ఇవి ఇక్కడికి వెళ్దాం, ఇవే డిస్కషన్స్ మాకు. అది కాలక్షేపం. అవసరమా? అవసరం లేదు. అందుకే ఇట్స్ అ వాంట్. ఈజ్ ఇట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్? కాదు. అందుకే నేత్రానందం లాగా దగ్గర పెట్టుకుని వదిలేస్తున్నాం అక్కడతో. అది అవ్వకుండా నాకు నష్టం లేదు. అది కానీ అది నాకు నీడ్లో పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నీడ్ టు ఈట్ ఎట్ దిస్ ప్లేస్. టెంప్ట్ చేసేస్తాను, టెంప్ట్ అయిపోతున్నారా? అయితే ఇప్పుడు ఇప్పుడు మంచి యాక్టివిటీ ఉంది. ఈ టెంప్ట్కి నేను అవ్వటం, ఈ టెంప్టేషన్ గురి అవ్వటము నాకు అవసరమా? అవసరం లేదు అన్నప్పుడు ఆ డిఫరెంట్ కేటగిరీలో పెట్టేసింది సింపుల్గా. నాట్ అర్జెంట్, నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ నెసెసరీ, అన్వాంటెడ్ ఆల్సో. నాట్ వాంటెడ్, నాట్ నెసెసరీ. ఎప్పుడైతే మనం మనం విజువల్గా చూస్తామో తెలియకుండా సమ్ షిఫ్ట్ విల్ హ్యాపెన్. చక్కగా శనివారాలు, మార్గశిర మాసం, తిరుప్పావి ఎన్నుకుంటూ వెంకటేశ్వర గుడికి వెళ్తే పొద్దున్న ఈ టైంకి వేడి వేడి కట్టె పొంగల్ చేతిలో పెడతారు. శ్రీమతే రామానుజాయ అని చెప్పి అనుకునేసి ఆ వేడి పొంగలు లేదంటే దద్దోజనం పెడితే చేసేసి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. రైట్. సో మీరు దేన్ని కేటగరైజ్ చేస్తారు అనేటువంటిది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. కేటగరైజేషన్. అప్పుడు ఏమవుతుందంటే వాంట్ వర్సెస్ డిజైర్లో, వాంట్ వర్సెస్ నీడ్లో మీ యొక్క డిజైర్స్ గోల్స్ని మీరు ప్రాపర్ సెగ్రిగేట్ చేసుకుంటూ వెళ్తే మీ యొక్క టెంప్టేషన్స్ తగ్గుతాయి. సెన్సెస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. బికాస్ డీమార్ట్కి లిస్ట్ చేసుకుని వెళ్ళి నాకు ఈ ఒక్కటే వాంట్స్, దాన్నే చూసుకుంటూ వెళ్ళేసి అవన్నీ మీరు కార్ట్లు వేసుకుని వెళ్ళిపోయారు. ఇవన్నీ మీరు ఒక 2000 బడ్జెట్ వేసుకున్నారు. ఓ 200-300 రూపాయలు మనకి సేవ్ అయ్యే అవకాశం ఉంది. 200 సేవ్ చేసుకుంటారు, 200 ఫిల్ చేసుకుంటారు, పర్వాలేదు. బట్ మనం ఏం చేస్తాము, ఈ వాంట్స్ మీద పక్కన పెట్టేసేసి ఈ నీడ్స్ని పక్కన పెట్టేసి ముందు వాంట్స్ ఫుల్ఫిల్మెంట్కి పరిగెడతాము. అందుకే పర్పస్లెస్గా మనం బ్రతుకుతాము. మన పర్పస్ అంటే అర్థం కాదు. ఎందుకు? ఇప్పటిదాకా మనకి నీడ్స్ని మనం అర్థం చేసుకోకపోవటం వల్ల అన్వాంటెడ్ ఆస్పెక్ట్స్ని మనం నీడ్స్లో కన్వర్ట్ చేసాం కాబట్టి ఆ ఫుల్ఫిల్మెంట్ లైఫ్ అంతా వెళ్తుంది. అదే మనకి అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఒప్పుకుంటారా? నోటీస్ చేస్తారా పోనీ? రైట్. ఇక్కడ ఒకటి చిన్నది. యా. ఇప్పుడు కేవలం తిండి మాటలే కాదు కృష్ణ. చాలా మందికి ఏమవుతుందంటే ఇంట్లో సామాన్లు, మేము ఒకప్పుడు స్టీల్ సామాన్లు కొనడం అనేది ఒక పిచ్చి కింద ఉండేది. అవును. అది ఇల్లంతా నిండిపోయి ఆఖరికి ఇప్పుడు ఎప్పుడు ఏది కొన్నామో మర్చిపోయి అసలు నిజంగా వస్తువు అవసరం అసలు ఇప్పుడు ఎవరు వండుతున్నారు? ఎవరైనా నలుగురు వస్తుంటే దాన్ని ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తే సరిపోతుంది. సో రాసి ఇప్పుడు అట్లా. సామాన్ అంతా వేస్ట్ కదమ్మా. అంటే అంతేగా. ఈ స్థితికి రావడానికి కూడా టైం పట్టింది ఆఫ్ కోర్స్. కానీ ఇప్పుడు కూడా కొనేవాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళకి అవసరం లేదు అని తెలిసినా కొని ఇల్లంతా నింపేస్తాం సామాను. అది నిజంగా అసలు ఆ డీక్లటర్ చేయడం మొదలుపెడితే అసలు ఇంట్లోంచి ఎంత సామాను బయటికెళ్తుందో. పాత సామాన్లు కొంటాన్న వాడికి చక్కగా వాడు పండగ చేసుకుంటాడు. వాడు వాడు ఇంకొక విషయం ఏంటంటే, వాడు పండగ చేసుకోవడం నీకు ఇప్పుడు అదే ఇప్పుడు కొంచెం ఎలాబరేట్‌గా ఇది నాకొక 2 యూజ్డ్ యాప్ అని ఒకటి తీసుకున్నాను నేను. మా అబ్బాయి బట్టలు బోలెడనుంటే తీసి బయట పెట్టేసా. అన్నీ ఉమ్. అందులో పంపించేద్దామని. అందులోంచి మా ఆయన రోజుకో షర్ట్ వెతికి వేసుకుంటున్నారు. వాడికి సరిపోకపోతే నేనేసుకుంటానని. దీన్ని ఎందుకంటే బ్రాండ్ న్యూ అవన్నీ. ఉమ్. వాడు తీసి పడేసాడు. అబ్బా! ఇది నాకు సరిపోయిందా అని వేసుకుంటే నేను రోజు
ఇదే డిస్కషన్ మా ఇంట్లో. ఇదన్నీ కూడా ఎంత బాగుందో ఈ క్లాస్, భలే ఉందబ్బా. రైట్. ఇది ఓన్లీ ఫుడ్కి విషయాలకి కూడా కాదు. ఓకే, మెటీరియలిజం కూడా కాదు, మెటీరియలిస్టిక్ ఇది సామాన్లు కొంటాలు తిండి విషయాలకి సంబంధించింది తోనే కాదు చూడాల్సింది, మన యొక్క ఆలోచనలు కూడా చూడాలి. భావోద్వేగాలకి గురి చేసేటువంటివన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అన్నాడు, వాడు ఒక మాట అంటే అలా రియాక్ట్ అవ్వటం అవసరమా? ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ మీ టు రియాక్ట్ ఇన్ సర్టన్ వే? హౌ ఐ సీయింగ్ ఇట్? నేను అలా చూడటం కరెక్టేనా? ఎస్ స్నేహ. సో ఇప్పుడు మనకేంటంటే when we have goal, when we have like career oriented or to buy a new house, so మనం ఏంటంటే we'll lead, so we also try to expand ourselves and we will try to reach the goal కదన్నా. సో దాంతో పాటు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వరా? సో చాలా అది మనల్ని ముందుకు పంపిస్తుంది కదా, సో అలా అడుగుతున్నాను. యా డెఫినెట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉండడానికి ఇల్లు కావాలి, రైట్? సో ఉంటున్న ఇల్లు బాగుందా మనకి? రెంటో ఓనో పక్కన పెడితే ఉంటున్న ఇల్లు మనకి బాగానే ఉందా? ఇల్లు కొనాలని కోరిక ఉంది, అదొక కోరిక, కానీ అది నెరవేరకపోతే నేను అయిపోతున్నా మనకి. వాడు కొన్నాడని రేట్లు పెరిగిపోతాయేమో అని చెప్పేసి, లేకపోతే సొంత ఇల్లు లేకపోతే ఎలా సార్ అని చెప్పి అనుకుంటూ వెళ్ళి మన యొక్క బడ్జెట్ సంబంధం లేదు, మన యొక్క నెసెసిటీ సంబంధం లేకుండా వెళ్ళేసేసి అప్పులు చేసేసి కొనేసి అప్పులు తీర్చే పాస్ జీవితాంతం స్ట్రెస్లో ఉంటాం. అది అవసరమా? డబ్బు ఉంటే కొను పర్లేదు, లేదా ఇల్లు కొనడానికి డబ్బులు దాచిపెట్టుకుని కొనుక్కో వేరు. ఈ లోన్లు అవసరమా మనకి? ఇస్తున్నారు కానీ తీసుకోవటం హోమ్ లోన్. వాడు 30 లక్షలు అప్పిస్తే 70 లక్షల మంది వసూలు చేస్తాడు, అవునా? అది తెలుసుగా మనకి. ఇల్లు విషయం అంటాము, జాబ్ కావాలంటాము. ఇప్పుడు జాబ్లో వాడిచ్చే శాలరీ పచ్చిగా మాట్లాడుకుంటూ వెళ్తే జీతం కోసం పనిచేస్తాం మనం. అంబిషన్స్, ఆస్పిరేషన్స్ అవన్నీ పక్కన పడేస్తే వాడిచ్చే జీతానికే మనం పనిచేస్తాము. వాడు ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాడు అంటే ఎన్ని ఓటీలు చేస్తూ ఉన్నాయి మనకి? పోనీ ఆ వచ్చే 5,000 రూపాయలు మనం ఏం చేస్తాము? ఒక అనవసరమైన విషయానికి ఈఎంఐ కట్టుకుంటూ వెళ్తాము కొన్నందుకు, రైట్? 5,000 రూపాయలు ఎక్స్ట్రా రావడానికి మనము రోజుకి 2 గంటలు తప్ప ఒక వారం రోజులు పనిచేస్తాము, అంటే 10 గంటలు పనిచేస్తాము, అంటే గంటకు 500 రూపాయలు వచ్చింది మనకి. దాంతో ఏం కొంటాం మనం? పోనీ వచ్చిన 5,000 రూపాయలు మనం తీసుకెళ్ళి ఒక సిప్పో లేకపోతే ఆర్డీ ఓపెన్ చేసేసో దాంట్లో వేసుకుంటూ వెళ్తే ఒక ఉపయోగం ఉంటుంది, మీనింగ్ ఉంటుంది. పోనీ పడ్డ కష్టాన్ని ప్రతిఫలం బాగుంటుంది చెప్పేసి, ఇంత కష్టపడ్డాం కదా మామ సెట్టింగ్ చేయాలని చెప్పేసి 5,000కి 10,000 రూపాయలు ఖర్చు పెడతాము. ఆ 10,000 రూపాయలు కూడా ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తాము. 10,000 12,000 కడతాం లాస్ట్కి, రైట్? ఇలా జరిగే ఉన్నాయా? అవుట్ అది మనం ఎందుకు వద్దాము? సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇల్లు కొనాలనేది తాపత్రయం అనేది సంబంధించిన విషయం. ఓకే, యాజ్ పర్ గా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఆశ అది. అది ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మన దగ్గర సఫిషియెంట్ గా ఒక 50%, 60% వెళ్తే ఆ రెస్ట్ ఆల్ ఈఎంఐ కట్టడానికి బాగుంటుంది. ఏమీ లేకుండా మీరు చెప్పినట్టుగా వెళ్ళి కొట్టడానికి వాడెవడో కొన్నాడు కట్టి నేను ఇలా కొనాలి వాడుకన్నా కట్టేసిన తర్వాత ఆ కొన్న 3 నెలలకు కొన్నవాడు ఉషి అన్నాడు అనుకోండి, అయిపోయాయి. నెక్స్ట్ పరిస్థితి అంతా ఏంటి? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. తర్వాత అంతా శూన్యమే కదా. కరెక్ట్, వెరీ ట్రూ. అందుకని మనకు తెలియాలి, ఇప్పుడు నాకు ఇల్లు కొనటం అవసరమా? అది జస్ట్ ఒక కోరిక.
చూడడానికి ఎంత ఫ్యాన్సీగా ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఎంత బాగా. నేను సేల్స్ ఉన్నా కూడా మాకు తెలుసు, లేనిపోయిన ఆశ కలిగించాము అని చెప్పి అంటారు. మాకు క్రియేట్ ది నీడ్ అని చెప్పి చాలా పెద్ద నీడ్ ఉంది. క్రియేటివ్ వాంట్ అని చెప్పంటారు, క్రియేటివ్ నీడ్ అని చెప్పంటారు. ఏంటి? ఒక పనికి మాలిన ఇన్సూరెన్స్ ప్లాన్ అవ్వడానికి. మీరు చచ్చిపోతే మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తే మీకు ఇష్టమేనా? చూస్తుండగలిగితే మీ ఆత్మ శాంతిస్తుందా, క్షోభిస్తుందా అర్థం చేసుకోండి. రైట్? క్రియేట్ ది నీడ్ అని చెప్పంటారు. ఎందుకు క్రియేట్ చేయాలి లేనిది? వాడికి అవసరం లేదు బాస్. వెన్ యూ ఆర్ అవేర్, ఈ నీడ్ నాకు ఉందా లేదా, నాకు ఆ నీడ్ లేకపోతే నేను చేయను. వాంట్స్ని అసలు నాకు అవసరం కూడా లేదు. నా వాంట్స్, వాడు చాలా హ్యాపీగా ఉంటాడు లైఫ్లో. ఎందుకంటే ఆ వాంట్ ఫుల్ఫిల్ అవ్వటం వల్ల ఒరిగేది కన్నా పోయేది ఎక్కువ ఉంటుంది. ఆ వాంట్ ఫుల్ఫిల్ సార్, ఆ వాంట్ ఫుల్ఫిల్ కాకపోతే ఇంకెక్కువ డ్యామేజింగ్గా ఉంటుంది, వాళ్ళ సెల్ఫ్ వర్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంటుంది. నేను ఎదుగో చేయలేకపోతున్నా అనేటువంటిది ఎంత ఎఫెక్ట్ చేస్తుందో మీరు అందరు ఆ సైడ్ ఉన్నా కానీ మీ అందరు తెలుసు, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి 40s వచ్చే 40 దాటాయంటే సొంత ఇల్లు లేకపోతే సమాజం వాడిని ఎలా చూస్తున్నా అనేటువంటి ఆలోచనతో వాడు ఎంత సతమతం అవుతాడు. 40s ఉన్న మగవాళ్ళందరూ చూసే ఉంటారుగా. ఆడవాళ్ళు కూడా అంతే. మా ఆయనకి ఇల్లు లేదు, ఇల్లు కొనలేదు, ఆడబడుచు నవ్వింది, తోడుకొని హి అని చెప్పింది, అయిపోయింది. సో అవసరము ఏంటిది, కోరిక ఏంటిది అర్థం చేసుకొని ఈ ఇది రేపటి దాంట్లోకి వస్తుంది కండిషనింగ్. సో ఈ సెన్సెస్ మనము దీనికి లోబడకుండా, సెన్సెస్ అంటే ఇవే వాడనే మాటలు అంటాడేమో అని మనం ఊహించుకోవటాలు. ఆశలు, ఊహలు, కోరికలు కాకూడదు. ఎగ్జాక్ట్లీ, కోరిక కాదండి, మనకు అవసరాలు కాకూడదు, కోరికలు కూడా వస్తాయి. మనిషి యొక్క ఆశలు, ఊహలు, కోరికలు అవసరాలు అవ్వకూడదు. అవి ఉండొచ్చు. ఆశలు, ఊహలు, కోరికలు ఉండాలి, కానీ అవి అవసరం అవ్వకూడదు. అది తీర్చుకోవడం ఒక అవసరం కాకూడదు. ఆశ, కోరిక నెరవేరితే లేకపోతే లేదు. అది నెరవేర్చుకోకపోతే నాకు ఏదో పోతుంది, నెరవేరితేనే ఏదో అవుతుంది. ఈ రెండు ఉన్నాయనుకోండి, మనం లైఫ్లో ముందుకు పోలేం. అండర్స్టూడ్ ఎవ్రీవన్? అందరికి అర్థమైందా? సబ్జెక్ట్ బాగుందా? ఏమైనా నేర్చుకున్నారా? వేద సోది అనిపించిందా వద్దు పొద్దున్నే? రియల్ లైఫ్ ఒకసారి రివ్యూ చేసినట్టు అనిపించింది. ఆ, రియల్ లైఫ్ ఒకసారి రివ్యూ చేసినట్టు అనిపించింది అనమాట. కదా, డీటెయిల్స్ చూసారా? ఎందుకు సార్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అంటే మీరు చెప్పిన విషయం ఆశ చాకలు తినే షుగర్ తెచ్చుకున్నాను నేను. చిన్న చిన్న ఆశ, చిన్నదాని ఆశ అని అనుకుంటూ షుగర్లు, డయాబెటీస్లు, బీపీలు తెచ్చుకున్నా. అంటే ఎలా ఉంటుందంటే సార్, కోటీశ్వరుడు నేను ఎక్కడికి వెళ్తే నేను ఈ స్టార్ బ్రాండ్ హోటల్లోనే ఇక్కడ అక్కడనే ఉంటాను అంటాడు సాగిన సేపు. ఆ, ఏ కుంభమేళలోకి ఎక్కడికి వెళ్ళాలి, స్నానం చేయాలి పక్కపక్కగా, ఉమ్, లేకపోతే ఎక్కడికి వెళ్తాడు, ఆయనకి అక్కడ ప్లేస్ ఉండవు, పల్లెటూరు వెళ్తాడు, అక్కడ ఏమి ఉండవు, నిద్ర వస్తుంది, అవసరమైతే తువ్వాలు వేసుకుని చెట్టు కింద పడుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. మ్యాండేటరీ ఇట్ ఇస్. యాక్చువల్గా ఆ తువ్వాలు వేసుకుని చెట్టు కింద పడుకుంటూ వచ్చే తృప్తి, ఆ డెప్త్ ఆఫ్ ద స్లీప్ మనకి 5 స్టార్ రాదు. కాదు. వాడు అక్కడికి వచ్చి 5 స్టార్ పోయి ఎందుకు ఏం చేస్తాడంటే స్లీపింగ్ పిల్ వేసుకొని పడుకుంటాడు. రైట్? ఆప్షన్స్ ఉంటే అన్ని కన్నా ఆప్షన్ ఆప్ట్ చేస్తాడు, లేకపోతే ఏంటంటే
అదే మీరు ఆప్షన్స్ ఇస్తే నేను ఆ 5 స్టార్ లో ఉండాలి, నేను ఇది అసలు కింద కాల్ పెట్టను, నాకు కాల్ పెట్టగానే షూస్ కావాలి, అవి కావాలి, క్లాత్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, హ్యాండ్ గ్లౌజెస్ కావాలి అంటాడు. అవును. లేదంటే అదే చెట్టు కింద పడుకుని ప్రశాంతంగా మంచినీళ్ళు పొద్దున్న లేసి ఎవరిస్తాడో చూస్తాడు, ఎవరిచ్చినా తాగుతాడు. అంతే. కరెక్ట్. అసలు ఇంకా మనం ఏదైనా హోటల్‌లో రూమ్ తీసుకొని ఉన్నప్పుడు ముందు అన్నీ చెక్ చేసుకోవడం సరిపోతుంది. మరి ఇది ఎవరైనా చేస్తారో చేయరో నాకు తెలీదు గానీ, మేమైతే చేస్తాం. అందులో షవర్ పనిచేస్తుందా లేదా? వేడి నీళ్ళు వస్తున్నాయా లేదా? ఆ మంచం మీద వాడు దుప్పటి మార్చాడా లేదా? ఈ ఆ! డౌట్‌లతోటే సగం టైం అయిపోతుంది. అక్కడ ఉండేదే మనం 4, 5 గంటలుంటాం ఆ రూమ్‌లో. నిజంగా అవును. గట్టిగా చెప్తే. ఎంత నవ్వొస్తుందో. యెస్. సో, ఇవన్నీ మీరన్నట్టు అలాగా మరి చెట్టు కింద పడుకొని, బయట ట్యాప్ దగ్గర హాయిగా స్నానం చేసిన రోజులే బావున్నాయి చక్కగా. అవును. రైట్. సో, లెర్న్ సంథింగ్ న్యూ. సోల్ ఓపెనర్ క్లాసా? నైస్. ఎస్ సార్. ఓకే. వండర్‌ఫుల్. డీమార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి ఇది. ఎంత కంట్రోల్ ఉన్నాం అనేది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు కరెక్ట్‌గా నోటీస్ చేసుకుంటూ వెళ్తే, నేను నా లైఫ్‌లో చెప్తున్నాను. ఒకానప్పుడు రోజు మొత్తం సోషల్ మీడియాలో ఉండేసేసి పోస్టులు చేస్తుండేవాడిని. దాని తర్వాత వేరే వాళ్ళ పోస్ట్ చూడడం మొదలుపెట్టా. ఇప్పుడు సోషల్ మీడియా నేను మొత్తం బయటకొచ్చేసాను. నాకు కనపడట్లేదు సోషల్ మీడియాలో. నాకు అవసరం లేదు. నన్ను నన్ను మెచ్చుకుంటే ఎంత, తిట్టుకుంటే ఎంత. అయిపోయింది. పోయింది ఆ ఇంట్రెస్ట్. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు, రీల్స్ చూస్తుంటే వచ్చే తృప్తి కూడా నాకు పోయింది. అంటే నాకు అవసరం లేదది. నేను నిజంగా హ్యాపీగా ఉన్నా కాబట్టి నాకు దాని నుంచి అవసరం లేదు. చక్కగా నా వంట మంచి నేను చేసుకుంటూ నేను షాప్‌కి వెళ్ళాలి. కరెక్ట్. నిజంగా మనం ఇంటి దగ్గర కిరాణా షాప్‌కి వెళ్ళామనుకోండి, రూ. 1000 సామాను ఉంటే మనకి 850కో, 900కో తీసుకొస్తాము. రూ. 100 మిగిల్చుకొని వస్తాం. డీమార్ట్‌కెళ్తే రూ. 1000కెళ్తే 3, 4 వేలు ఖర్చు పెడతాము. ఇక మన కంటి ముందు అన్ని కనపడవు కదా! మనకంత చాయిస్ కనపడదు. లిస్ట్‌లో అడుగుతా, "అన్న ఇది ఉందా?" ఓకే. ఇది లేదా? ఓకే. వాడు ఏదో లేదంటాడు. ఆ పోనీలే వదిలేసి వస్తాం మనం. రేట్ కూడా అడుగుతాం వాడిని కావాలంటే, అక్కడ ఆ! ఎవడో మాట్లాడు కదా. అవును. ఇన్ 940 అయిందనుకోండి, "అన్నా ఉమ్. 900 ఇచ్చేసాను" అని చెప్పంటాడు వాడు. ఓకే. సో, టుడేస్ ఎక్సర్సైజ్ నోట్ చేసుకోండి. లిస్ట్ ద థింగ్స్ ఆఫ్ యువర్ డిజైర్స్, వాంట్స్, నీడ్స్, ఆస్పిరేషన్స్ అండ్ అగైన్ కేటగరీస్. కేటగరైజ్ చేసుకోండి. ఈజ్ ఇట్ నెసెసరీ? ఈజ్ ఇట్ ఎ నీడ్ ఆర్ ఎ వాంట్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ నీడ్ ఆర్ ఎ వాంట్, దెన్ యూ కెన్ ఎలిమినేట్ ఇట్ ఫ్రమ్ యువర్ లిస్ట్. మీ డే టు డే యాక్టివిటీస్ రాయండి. మీరు ఏమేం చేస్తున్నారు రాయండి. దాంట్లో వాంట్ ఎంత, నీడ్ ఎంత. నాట్ నీడెడ్ తీసుకోండి. విల్ బి సర్ప్రైజ్డ్. 90% ఆఫ్ థింగ్స్ ఆర్ ఫాలోయింగ్, 95% థింగ్స్ ఫాల్ అండర్ నాట్ నెసరీ, నాట్ నీడెడ్. మీ డైలీ యాక్టివిటీ తీసుకోండి. సో 2 యాక్టివిటీస్ చేయాలి. ఫస్ట్ మీ గోల్స్, డ్రీమ్స్, ఆస్పిరేషన్స్ అన్నిటినీ కూడా వాంట్, డిజైర్ చూసుకొని రాయాలి. ఈజ్ ఇట్ నీడ్ ఆర్ డిజైర్? ఈజ్ ఇట్ నీడ్ ఆర్ వాంట్? మీ యొక్క డే టు డే యాక్టివిటీ రొటీన్ ఉంటుంది చూసారా, దాంట్లో వాంట్ ఎంత, నీడ్ ఎంత. ఇంకోటి ఏంటంటే, మీరు దేన్ని వాంట్ కింద పరిగణిస్తారు, ఏది నీడ్ కింద పరిగణిస్తున్నారు. ఈజ్ ఇట్ రియలీ అ వాంట్ అండ్ ఎ నీడ్? ఈజ్ ద వాంట్ ఆర్ ఎ నీడ్? ఐ వాంట్ టు ప్రూవ్, ఐ వాంట్ టు సే దిస్, ఐ వాంట్ టు డూ దిస్ అని మనం ఏది అనుకుంటామో, అది నిజంగా మనం చేస్తున్నామా, నిజంగా అది అవసరమా? ఈజ్ ఇట్ రియలీ అ వాంట్? ఈజ్ ఇట్ ఆర్ ఈజ్ ఇట్ ఎ నీడ్? ఈజ్ ఇట్ రియలీ ఎ నీడ్ ఆర్ ఈజ్ ఇట్ అ వాంట్? ఈజ్ ఇట్ రియలీ వాంటెడ్ ఆర్ నాట్? ఒక వ్యక్తిని ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఎట్లయినా కానీ ఏదో ఒకటి చేసేసి వాళ్ళు తినాల్సిందే, ఈ మాట అనాల్సిందే, అది కొనాల్సిందే. ఇవన్నిటిని మీరు కేటగరైజ్ చేసుకుంటూ వెళ్తే మీ లైఫ్ చాలా డీక్లటర్ అవుతుంది. ఇల్లే కాదు, మీ మైండ్కి డీక్లటర్ అవ్వాలి బేసిక్గా. ఇల్లు ఎట్లా ఉన్నా పర్లేదు, మీ మైండ్లో క్లటర్ ఉందంటే ఇల్లు ఎట్లున్నా మేము నచ్చదు.
అవునా కదా? సో ఇవాల్టి వర్క్ ఏంటి అంటే డీక్లటరింగ్ యువర్ లైఫ్, డీక్లటరింగ్ యువర్ వాంట్స్ అండ్ డిజైర్స్, డీక్లటరింగ్ యువర్ నీడ్స్. వాట్ డూ యూ categorize as need and is it really a need? వాట్ డూ యూ categorize as a want, is it really a want? ఏది అవసరానికిలో మనము అవసరాల కిందకి లెక్కేస్తున్నాము, ఏది మన కోరిక కింద లెక్కేస్తున్నాము. కోరిక అవసరమా, అవసరం కోరిక, అది చూడాలి. ఒక అవసరం కోరిక ఒక అవసరం అవసరంగానే ఉండాలి, కోరిక కోరికలానే ఉండాలి. మన కోరికలు అవసరాలు చేసుకుంటాం, అవసరాలను కోరికలోకి వేసుకుంటాం, సో తృప్తి ఉండదు జీవితంలో. రైట్? ఇవాళ క్లాస్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇట్లా తీస్తే మీకు గోల్డ్ మైన్, పిండితో వస్తుంది బంగారం బయటికి. సో మళ్ళీ రికార్డింగ్ చూడండి, మీకు నచ్చిన పాయింట్స్ మళ్ళీ రాసుకోండి, మీకు చాలా హెల్ప్ చేస్తుంది, లైఫ్ లాంగ్ హెల్ప్ చేసేటువంటి క్లాస్ ఇది. ప్రతిసారి రోజుకోసారైనా అట్లీస్ట్ మనం మననం చేసుకోవాలి. ఒక కోరిక వచ్చినట్టు ఇది కోరిక నాకు అవసరమా, కోరిక కాదు అవసరం కూడా కాదు, వదిలేయండి, పక్కన పెట్టేసేయండి. పంతానికి పట్టింపులకి ఇవన్నీ వెళ్ళే అవసరం ఉండదు. మన లైఫే ప్రశాంతంగా ఉంటుంది కదా. రైట్? అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్? బాగుంది కదా క్లాస్? ఎస్ సార్, అబ్సల్యూట్లీ. మీరు చెప్పినటువంటి 10 మిరపకాయ బజ్జీలు ఛాలెంజ్. రైట్. 10 మిరపకాయల బజ్జీలు, 2 స్పోర్ లాక్ టాబ్లెట్లు, అటెండ్ చాల్స్ కూడా జేబులో పెట్టుకుని వెళ్ళాలి. యాసిడ్ 4, 2 జెల్లు సిల్లు పెట్టుకుని పోతే నైస్. కవిత గారు చెప్పండి, క్వశ్చన్ ఉందా? వాడు 10 మిరపకాయ బజ్జీలు స్పాన్సర్ చేసేమో కాక, వాడికి ఎంత ఖర్చు? 40 రూపాయలు, లేదంటే 80 రూపాయలు వాడికి ఖర్చు. వాడు కడుపు పాడేది అనుకోండి, అయిపోయి మనకి 8,000 నుంచి 10,000 రూపాయలు ఒక్క. ఎందుకు వచ్చింది? అవునరా నాయన, నేను తినలే, నాకు దమ్ము లేదు అని చెప్పి అనుకోవాలి. మా తాత అనేవారు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బొడుగునంత సుఖం లేదు అని చెప్పేసి. సింపుల్ ఫాలో ఉండదు. అవునరా నాయన, నాకు దమ్ము లేదు, అయిపోయాయి, అక్కడితో పోతుంది. నవ్వుతాడు వాడు, నవ్వుకోరా బాబు, నీ వల్ల నా వల్ల నువ్వు నవ్వుకున్నావు చూసావా, ఆ తృప్తి నాదేరా, ఆ క్రెడిట్ నాకే అని చెప్పి అనుకోని చచ్చిన వాడు వాడి జీవితంలో. ఆడ ఎప్పుడు నవ్వడు. వాడి నవ్వితే మీరు సంతోషిస్తుంటే అసలు నవ్వడు వాడు. మంచిదేగా, వాడికి ఫైల్స్ వస్తాయి, మీరు ఎంజాయ్ చేస్తారు. రైట్? నేను సడన్గా అందరూ సైలెంట్ అయిపోయారు. అంటే మీరు ఏదో చెప్తున్నారు ఇంకేమో అని. లేదు, అయిపోయింది. కాదు కాదు వంశీ, నేను అలా ఆలోచించుకుంటున్నా ఎలా ఉంటుంది అని. ఎందుకంటే నా మూలంగానే నువ్వు నవ్వావురా అంటే అవతల వాడు నవ్వడం మానేస్తే ఎలా ఉంటుందా అన్న. నిజంగా పైశాచిక ఆనందం ఉంటది కదా. వాళ్ళు మానేస్తారు నిజంగానే. అరే సో మెనీ. వెరీ గుడ్. మనం చూడందా, మీరు చూడందా చెప్పండి. అయ్యి బాబా, నేను చాలా చూసి అసలు నాకు ఒక్కోసారి కుళ్ళిఫై వస్తుంది. నువ్వు ఎందుకు ఇప్పుడు పుట్టావు, నా వయసులో పుట్టేస్తే అప్పుడు నేను ఇవన్నీ నేర్చేసుకునే కదా. చాలా సఫర్ అయితే, కానీ ఒకటి, చాలా సఫర్ అయితే గానీ రియలైజేషన్ రాదు. రియలైజేషన్ వస్తే గానీ అలా మనకి చెప్పే మనిషి కూడా దొరకడు. అది నాకు అర్థమైంది. వండర్ఫుల్, వండర్ఫుల్, నైస్. సరైన టైంలో చెప్పగా ఆ పరిస్థితులు తగినట్టుగా వ్యక్తి దొరకడం, చెప్పడం అనేది మెయిన్ కదా, రిలేషన్ రావాలంటే కూడా. కరెక్ట్. సో వంశీ గారికి గ్రేట్. వయసులో చిన్న అయినా కూడా నమస్కారాలు. ఆల్ టు డివైన్. మీరు ఇవాళ రెడీగా ఉన్నారు, ఇలా జరగగలిగింది క్లాస్ అంతా కూడా. సో ఇదంతా కూడా ఇట్స్ ఆల్స్ టు డివైన్, నాదేం లేదు. మీరు వినాల్సిన మాట నా ద్వారా వినిపిస్తారండి. అవును, నిజంగా నువ్వు ఇందాక ఫస్ట్ వీడియో ఆన్ చేసినప్పుడు నీ కళ్ళు అవి నువ్వు ఎలా ఉన్నావంటే నాకు బాధ అనిపించింది. అయ్యో పాప, ఈ పిల్లాడు పడుకోవలసింది, లేచి క్లాస్ తీసుకుంటున్నాడే అనుకున్నాను. ఎందుకంటే నిన్న నువ్వు పరిస్థితి కూడా చెప్పావు కాబట్టి అనుకున్నాను. కానీ సరే, ఓకే.
ఎందుకంటే ప్రసాదం ఇస్తున్నప్పుడు వద్దనకూడదు, చేయి చాపి తీసుకోవాల్సిందే అంతే. అంతే. బా ఏం చెప్పారండి, సూపర్. ఎందుకంటే పూజారికి ఎట్లా ఉన్నా కూడా ప్రసాదం భక్తుడి యొక్క హక్కు. అవునమ్మా, నిజమే, అది అంతేగా. చాలా నిజం, చాలా నిజం. వెరీ నైస్. సో ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ లెసన్. అందరు ఆనందించుంటారు, అందరు సంతోషించుంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను రియల్గా తృప్తి పొందేది ఎప్పుడంటే మీరు హోంవర్క్ చేసి మీ లైఫ్లో ఇది అప్లై చేసుకున్న తర్వాత నే మీరందరూ కూడా రేపు పొద్దున 10 మంది చెప్పగలగాలి. అప్పుడు ఎప్పుడో ఒకడు ఉన్నాడు రా వంశీ అని చెప్పేసి ఏదో క్లాస్ చెప్పాడు, పొద్దున 5కి రమ్మన్నాడు, లేదో కష్టం మీద లేచి ఏదో కాఫీ కూడా తాకుండా కూర్చున్నాను పాఠం వేసుకొని, ఆ జీవితం మారిపోయింది వాళ్ళ అని చెప్పి చెప్పుకోగలగాలి. ఫస్ట్ ఈ రోజు అయితే మాత్రం హ్యాపీగా గడిపేస్తాం. ఫస్ట్ ఈ రోజు ఈ హ్యాపీనెస్ ఈ రోజు రోజు వస్తున్న అవ్వాలి. ఇది మీకు గుర్తుండాలి, మీరు ఒక యాక్షన్లోకి తీసుకొని రావాలి రోజు. అది ట్రై చేయాలి. యా ట్రై కాదు, చేయండి. ట్రై ఎట్లా చేస్తారు? చేయాలి. ట్రై అనేది ఓహో, మీరు మాట క్లాస్ కూడా ఉన్నారు. ఇప్పుడే కదా చెప్పాడు మాట ఎలా మాట్లాడుకోవాలో అని, మళ్ళీ మర్చిపోతే ఎలాగ మనం. అవునవును, కరెక్ట్. ట్రై అంట ట్రై. ఇక్కడ మీరు చెప్పేదన్నా ఇట్స్ మోర్ అబౌట్ డీప్నింగ్ సబ్ కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది సబ్జెక్ట్. నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో 1 year నుంచి 2024 డిసెంబర్ నుంచి నేను మీ దగ్గరకు వచ్చాను. అది కూడా లాస్ట్ వీక్స్ థర్డ్ వీక్ నుంచి. సో వెన్ ఐ అబ్జర్వ్ మై లైఫ్, అంటే అవి అప్పుడు మీరు చెప్పినవి సబ్ కాన్షియస్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది తీసుకొని బయటికి వస్తున్నాయి. అండ్ ఈ లెర్నింగ్స్ కూడా అందరికి కూడా నేను చూస్తున్నాను కదా. సో అది డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ కి అయిపోతుంది. మనకు తెలియకుండానే వీఆర్ ట్రైంగ్ టు యాక్ట్ ఇన్ అవర్ లైఫ్స్. అవేర్నెస్ అని ఇప్పుడు వచ్చింది, సంవత్సరం నుంచి ఇప్పుడు అవేర్నెస్ లోకి వచ్చింది. అచ్చా ఇలా చేస్తే ఇలా ఉంది, వాళ్ళు అలా అంటే ఇలా అనొద్దు, ఇలా చూసుకోవాలి, లైట్ తీసుకో, వాడు చావు నా సావు నేను వస్తా అన్నట్టు ఒక లెవెల్ కి అయిపోయింది. దట్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ మీ. నైస్, వండర్ఫుల్. మీరు చెప్పే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, మార్ట్స్ ఇవన్నీ డైలీ లైఫ్ జరిగేటట్టు విషయాలు కాబట్టి ఈ పాయింట్స్ లో మన ఇంత నిజం ఉందని మీరు చెప్పిన తర్వాత ఒక్కొక్కరు రియలైజ్ అవ్వాల్సి వస్తుంది. నాకైతే అలా అనిపించింది. అఫ్కోర్స్ ఎవ్రీబడి మీతో సంగతి నాకు తెలియదు కానీ, బట్ చిన్న చిన్న విషయాల్లో మన దగ్గర ఇంత మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అనేది హార్ట్ టచింగ్ అండ్ బోర్ కొట్టేయకుండా విషయం ఏంటంటే చాలా తను చెప్పినట్టు, స్నేహ గారు చెప్పినట్టు మైండ్ లో సబ్ కాన్షియస్ ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. నైస్ నైస్, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఎనీ మోర్ షేరింగ్స్? వీ హ్యావ్ గాట్ 2 or 3 కరెక్ట్ 2 minutes ఉంది. చెప్పండి, దాని తర్వాత మిగతాని మీరు గ్రూప్లో పెట్టండి. ఎస్ కవిత గారు. కరెక్టే సార్. యాక్చువల్గా లైఫ్ లో అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. యా అండ్ మీ క్లాసెస్ నేను చెప్తున్నాను, మీ లైఫ్ లో వాడాలని చెప్తున్నాను. వాడడానికి అదే కరెక్ట్, చాలా ఇంప్రూవ్ అయింది కూడా. జస్ట్ యాజ్ ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి చాలా, అంటే నీడ్స్ వాంట్స్ కేటగరైజ్ చేసుకోవడం, జస్ట్ మనకి ఏది పర్పస్ఫుల్ అనేది పట్టుకొని దాంతో వెళ్ళడం అనేది జరుగుతుంది. రైట్, వెరీ గుడ్. సి ఈ క్లాసెస్ నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, చాలాసార్లు చెప్పడానికి కారణం ఏంటి అంటే, రికార్డింగ్ చేసేవాళ్ళు కూడా ఈ విషయం అర్థం చేసుకోండి. నాకు సబ్జెక్ట్ వచ్చి చూపించుకోవడానికి క్లాసెస్ చేయట్లేదు, నేను ఈ లైఫ్ మార్చుకోవడానికి చేసుకుంటున్నాను. రైట్, అదైతే కరెక్ట్ గా అనిపిస్తుంది సార్. మీరు చాలా పాపం అసలు మా వైపు చాలా జనరస్ గా అసలు మీరు, నేనైతే అది ఫీల్ అవుతున్నా. రైట్, అంటే ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ అండి. నేను ప్రపంచాన్ని మార్చలేను, నేను మార్చుకోగలుగుతాను అంతే, నాకున్న పవర్ అదే. బట్ ఎవరికైతే వాళ్ళని వాళ్ళు మార్చుకుని కోరికుంటుందో వాళ్ళకి గైడ్ చేయగలుగుతాను నేను. నేను సేల్స్మెన్ కాదు, ఆకలి లేని వాడికి ఆకలి కలిగించేసి ఫుడ్ ఏం పెడతాను నేను? నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకే వదిలేసి వచ్చాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మేము మాకు బాగా గ్రిల్లింగ్ ఇచ్చేసారు. మీకు అర్థం కావట్లేదు వాళ్ళు మిస్ అయింది, ఎంత మిస్ అవుతారు అని చెప్పేసి. అవును, కొనగలిగే స్తోమత నాకు ఉంది అంటే కొంట, ఎట్లా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. రైట్, నా దాకా వెయిట్ చేస్తాడు, వస్తాడు నా రోజు అని చెప్పేసి. నా కోసం ఎవడు వెయిట్ చేస్తాడు? వాడు అందరికీ చుట్టాలన్నా అందరికీ సర్కిల్ ఉందిగా, ఎవడొకడు వస్తాడు. సో వాడికి లేని నీడ్ క్రియేట్ చేయడం నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాయి. సేల్స్ అందుకే చేయలేకపోయాను నేను. బట్ ఎవరికైతే అవసరం ఉందో వాడికి బాగా గైడ్ చేశాను, వాడు బాగున్నాడు. సో బట్ నాకు అనిపించింది ఏంటంటే నా లైఫ్లో ఈ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు.
సో ఈ గైడెన్స్ ఇస్తే తృప్తి, దాంతోపాటు మీ చేయి పట్టుకొని నడిపిస్తే వచ్చేటువంటి ఆ రియల్ సాటిస్ఫాక్షన్, బికాస్ మీ లైఫ్లో మార్పు నాకు కనిపిస్తూనే ఉంటుంది. సో మీకు అవసరమైంది మీ చేతికి ఇచ్చాను, టైంకి ఇచ్చాను అనేటువంటి తృప్తి నాకు కావాలి, నాకు అది వస్తుంది. అందుకే ఈ లైన్లో నేను నాకు అసలు చాలా ఈజీగా ఉంటుంది నేను పని చేయటం. నా కోరికలు నెరవేరుతున్నాయి, నా అవసరాలు తీరుతున్నాయి నాకు. సో ఇది మనకు అర్థం చేసుకోవాలి. నా కోరికల అవసరాలు ఎందుకు తీరుతున్నాయి అంటే నేను వేరే వాళ్ళ కోరికల అవసరాలు తీరుస్తున్నా కాబట్టి. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్, నేను ఇచ్చే నాకు వస్తుంది. నేను జెన్యున్గా అందరు మంచి కోరుకుంటున్నాను కాబట్టి నాకు అందరూ జెన్యున్గా నా మంచి కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు మీ అందరూ నాకు మీ బ్లెస్సింగ్సే కరెక్ట్ నాకు, సార్. మీ బ్లెస్సింగ్స్ అని ఆస్తి. నిజం చెప్పాలంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. ఇంతమంది బ్లెస్ చేస్తున్నారు, ఇంతమంది ఇల్లు వెళ్ళేసి నాకు ఆకలి వేస్తే ఎవరొక ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను. కరెక్ట్. అది సో ఆ స్థితికి రాగలిగాను అంటే దట్ ఈస్ వాట్ ఐమ్, అంటే అది నాకు మేనిఫెస్ట్ అంటే మీకు మేనిఫెస్ట్ అవుతుంది. రియల్లీ అమ్మా, రియల్లీ తెలుస్తుంది. మేనిఫెస్ట్ కూడా అవుతున్నాయి సార్ అసలు. వండర్ఫుల్. ఓకే అండి, మాట్లాడుతుంటే చక్కగా నాకు మళ్ళీ నాకు మీటింగ్ ఉంది. నాకు రోజు ఐ హ్యావ్ వెరీ లాంగ్ డే టుడే. ఓకే, ఇక్కడ అడ్వాన్స్ హీలర్స్ ఉన్నారంటే ఎంజాయ్ చేయండి. యూ విల్ లెర్న్ అబౌట్ హ్యూమన్ ఎనాటమీ టుడే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. ఆత్మ నమస్తే, స్టే బ్లెస్డ్, విల్ కనెక్ట్ అగైన్. ఆత్మ నమస్తే, థ్యాంక్ యూ. ఆత్మ నమస్తే సార్. అందరూ కూడా తప్పనిసరిగా హోంవర్క్ ఫస్ట్ మీ లెర్నింగ్స్, మీ టేక్అవేస్ గ్రూప్లో పెట్టండి. దాని తర్వాత మీరు చెప్పిన హోంవర్క్ చేయండి. ఎందుకంటే క్లాస్లో కూర్చొని ఆహా ఓహో అనుకుంటే ఇది కూడా ఒక యూనో అన్వాంటెడ్ అన్నెసరీలోకి వెళ్ళిపోతుంది. డూయింగ్ ఇట్ ఆన్ ఇట్. లేదు సార్. వండర్ఫుల్. ఆత్మ చలండి, ఆత్మ నమస్తే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, స్టే బ్లెస్డ్. ఆత్మ నమస్తే సార్. థ్యాంక్ యూ.